వెల్కమ్ టు తెలుగు సామెత వైబ్స్. నేను మీ శివ. ఈ పాప ఏం చేస్తుందో చూద్దామా? తల్లి, ఏం చేస్తున్నావు నాన్నా? నాన్న చూడు, సరిగ్గా నేను హోంవర్క్ చేస్తున్నప్పుడే కరెంటు పోతుంది. రోజు రాత్రి పడుకున్నప్పుడు కూడా కరెంటు పోతుంది. ఫ్యాన్ ఉండదు, దోమలు కుడతాయి. అదే మన దూరంగా కనిపిస్తున్న టౌన్ని చూడు, ఎప్పుడు కరెంటు ఉంటుంది. అక్కడ అయితే హాయిగా ఉంటుంది సిటీ లైఫ్. అవును తల్లి, మనకు దూరంగా కనిపించే ఆ సిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఒక పాత సామెత గుర్తొస్తుంది. దాన్ని ఒక కథలా చెబుతాను, విను. సరే నాన్న, చెప్పు. ఒక ఊర్లో ఒక శిల్పి ఉండేవాడు. ఈ శిల్పి రోజు రాళ్ళదారిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ కింద కూర్చుని రాళ్లను చెక్కి శిల్పాలు చేస్తూ ఉండేవాడు. అక్కడికి దూరంగా ఒక పర్వతం నీలిరంగులో ఎంతో నునుపుగా మెరుస్తూ అందంగా కనిపిస్తూ ఉండేది. ఈ శిల్పి రోజు ఆ పర్వతం వైపు చూస్తూ ఇలా అనుకునేవాడు, ఆ కనిపించే నీలి పర్వతం దగ్గరికి వెళ్తే నాకు నునుపైన రాయి దొరుకుతుంది. దాంతో చాలా అందమైన శిల్పాలు శ్రమ లేకుండా చేయొచ్చు అని అనుకున్నాడు. ఓ నిజమా నాన్న? అంత అందమైన పర్వతం ఉందా? ఆ శిల్పి వెళ్ళాడా? అదే చెప్తున్నా, విను. అతను ఆశగా ఎంతో దూరం ప్రయాణించి కష్టపడి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ కనిపించింది నునుపైన రాయి కాదు, పెద్ద పెద్ద బండరాళ్ళు, పదునైన ముళ్ళ చెట్లు. కష్టంగా ఉంది ఆ ప్రదేశం. అదేంటి నాన్న, దూరం నుంచి చాలా అందంగా కనిపిస్తుంది కదా? ఎందుకంటే దూరం నుండి కొండపైన పడే ఎండ, ఆ నీడలు కలిసి నీలిరంగులో నునుపుగా కనపడేలాగా చేశాయి. అంటే ఆ సిటీ లైఫ్ కూడా అంతేనా? అంతే తల్లి, దూరంగా ఉండేవాడి జీవితం ఎప్పుడూ విలాసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు పడే కష్టం చూడలేం. ఎలా అంటే ఆ కొండల మధ్య సిటీలో ఉండే వాళ్ళకి మన ఊరు పొలాలు చాలా అందంగా కనిపిస్తాయి. మన దగ్గర ఉన్నదాని విలువ మనకు తెలియదు. మనకు లేనిది ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది. దీనినే దూరపు కొండలు నునుపు అని సామెతలా వాడతారు. నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది నాన్న. మన ఊరే చాలా బాగుంటుంది. సరిగ్గా చెప్పావు తల్లి. నాకు ఇలాంటి సామెతలు ఇంకా చెప్తావా నాన్న? సరే తల్లి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయి.